హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన హిందూ ముఖ్య పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి వచ్చిందంటే కొత్త పంటలతో ఇల్లు కలకలలాడుతుంది. సంక్రాంతిని మనం 3 రోజులు జరుపుకుంటాము. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి పండుగ అయితే జరుపుకుంటాము. అయితే భోగి రోజున బొమ్మల కొలువు ఇంకా భోగి పళ్ళను ఏర్పాటు చేసుకుంటాము. అయితే ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? ఎలా పోస్తారు? ఎప్పుడు పోయాలి అని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. పిల్లలకు భోగిపళ్ళు పోయడం ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మరి మేమెలా జరుపుకుంటామో ఈ వీడియోలో చూడండి. భోగి రోజున ఉదయమే లేచి తలస్నానం చేసి, ఆ నీటిలో 3 భోగిపళ్ళు వేసుకోవాలి. అంటే 3 రేగిపళ్ళు వేసుకోవాలి. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ 3 రేగిపళ్ళు వేసుకొని స్నానం చేయాలి. భోగిపళ్ళు పోసుకోవడానికైతే అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీరు సాయంత్రం ఏర్పాటు చేసుకోవాలంటే సాయంత్రం 5 గంటల తర్వాత ఏర్పాటు చేసుకోవాలి. భోగిపళ్ళ కోసం కొన్ని రేగిపళ్ళు, ఇంకా కొన్ని కాయిన్స్, చాక్లెట్స్ వేసుకోవచ్చు. ఇంకా బంతిపూలు వేసుకోవాలి. కానీ నా దగ్గర బంతిపూలు లేవైతే నేను చామంతి పూలు తీసుకున్నాను. తర్వాత కొన్ని బియ్యం తీసుకోవాలి. కొంచెం పసుపు తీసుకోవాలి. కొంతమంది నానబెట్టిన శనగలు, ఇంకా చెరుకు గడ్డలు, నవధాన్యాలు ఇవన్నీ కూడా భోగి పళ్ళలో కలుపుతారు. పిల్లలకు సాయంత్రం పోయాలనుకుంటే ఉదయం తలస్నానం చేయించి, సాయంత్రం నార్మల్ స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి పీట మీద గానీ, కుర్చీలో గానీ కూర్చోబెట్టాలి. ఒకవేళ చంటి పిల్లలైతే తల్లి ఒళ్ళో గానీ, లేకపోతే పీట మీద గానీ, కుర్చీలో గానీ కూర్చోబెట్టాలి. భోగి పళ్ళు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. నాణాలు తీసుకోవాలి. ఒక 11 నాణాలు తీసుకోవాలి. మన ఇంటి దగ్గర ఎవరైనా ముత్తైదులు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు. వాళ్ళకి చక్కగా గంధం, పసుపు బొట్టు పెట్టి ఇంకా కాళ్ళకు కూడా పసుపు రాయాలి. కొంతమంది వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి చేసుకోవచ్చు. మనం భోగి రోజు పోస్తే భోగి పళ్ళని, సంక్రాంతి రోజు పోస్తే పండుగ పళ్ళని కూడా అంటారు. మనం పేరంటానికి పిలిచే ముత్తైదులను బట్టి భోగి పళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎక్కువ మందిని పిలిస్తే ఎక్కువ భోగి పళ్ళు సిద్ధం చేసుకోవాలి. అలాగే భోగి పళ్ళు కలుపుకోవడానికైతే ఒక రాగి ప్లేట్ అయినా, ఇత్తడి ప్లేట్ అయినా మన దగ్గర అందుబాటులో ఉన్న ప్లేటుని తీసుకొని బియ్యం అయితే వేసుకోవాలి. పిల్లలకు పోసే భోగి పళ్ళలో మన దగ్గర ఉండే కొత్త బియ్యం కలుపుకోవాలి. అలాగే రేగిపళ్ళు వేసుకోవాలి. భోగిపళ్ళు అంటే తప్పకుండా రేగిపళ్ళు మాత్రమే వేసుకోవాలి. మనం పిలిచే ముత్తైదులను బట్టి భోగిపళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎక్కువ మందిని పిలిస్తే ఎక్కువ పళ్ళు సిద్ధం చేసుకోవాలి. ఇంకా నాణేలు బరువుంటాయి కాబట్టి పిల్లల తల మీద వేస్తే బరువవుతాయి కాబట్టి ఒక 11 నాణాలు మాత్రమే తీసుకోవాలి. ఇంకా మనం పోసేది పిల్లలకు కాబట్టి మనం చాక్లెట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా భోగి పళ్ళలో పసుపు కూడా కలుపుకోవాలి. ఎందుకంటే వట్టి బియ్యం మనం తల మీద వేసుకోవద్దు. అందుకే కొంచెం పసుపు తీసుకొని కలిపాను. ఇంకా బంతి పూలు కూడా ఉండాలి. కానీ బంతి పూలు లేవని నేనిక్కడ చామంతి పూలు చూపిస్తున్నాను. మీరు కూడా లేకపోతే చామంతి పూలు వేసుకోవచ్చు. కానీ సంక్రాంతి టైంలో బంతి పూలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంతి పూలు వేస్తేనే మంచిది. మాకు ఏవి అందుబాటులో ఉంటే అవే తీసుకుంటాము. ఇప్పుడైతే నేను భోగి పళ్ళనైతే కలుపుకున్నాను. కొంతమందైతే వారి ప్రాంతాన్ని బట్టి నానబెట్టిన శనగలు, ఇంకా చెరుకు గడ్డలు, అలాగే పాలకాయలు అని బియ్యపిండితో చేసిన వాటిని కూడా భోగి పళ్ళలో వేసి కలుపుతారు. ఇవి కూడా మనం పేరంటానికి పిలిచిన వాళ్ళని బట్టి ఎక్కువ, తక్కువ అని ప్రిపేర్ చేసుకోవాలి. భోగి పళ్ళు పోయడం వల్ల నరదిష్టి తొలగిపోతుంది అంటారు. అలాగే రేగిపళ్ళను అర్కపలం అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. మనం రేగిపళ్ళను తల మీద పోయడం వల్ల సూర్యుడి అనుగ్రహం పిల్లలకు లభిస్తుంది. సూర్యుడి అనుగ్రహం కలిగిందంటే ఆయురారోగ్యాలు పిల్లలకు కలుగుతాయి. అయితే ఈ భోగి పళ్ళు 12 సంవత్సరాల వయసులోపు పిల్లలకు మాత్రమే పోయాలి. భోగి పళ్ళు ఎప్పుడైనా సరే 3 సంవత్సరాలు కానీ, 5 సంవత్సరాలు కానీ, 9 సంవత్సరాలు కానీ పోయాలి. 2 సంవత్సరాలు చేసి వదిలిపెట్టకూడదు. ఒకవేళ అప్పటి వరకు పోయకుండా ఉంటే బేసి సంఖ్యలో వయసు ఉన్నప్పుడే పోయాలి. అంటే ఒకటవ సంవత్సరం గానీ, లేదా మూడవ సంవత్సరం ఉన్నప్పుడు గానీ, లేకపోతే 5వ సంవత్సరం ఉన్నప్పుడు గానీ భోగిపళ్ళు వేసుకోవచ్చు. బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే మొదలుపెట్టాలి. పిల్లలకు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు గానీ, 4 సంవత్సరాలు ఉన్నప్పుడు గానీ భోగిపళ్ళు పోయకూడదు. అంటే ఒకసారి మొదలుపెడితే ఎప్పుడైనా పోయొచ్చు కానీ, మొదలుపెట్టినప్పుడు మాత్రం సరి సంఖ్యలో మొదలుపెట్టకూడదు. నరదృష్టి ఉంటే నాపరాయి అయినా కరిగిపోతుందంటారు. నరదృష్టి చాలా పిల్లలకు సోకుతుంది. అందుకే
పిల్లలు చిరాకు చేసుకోవడం గానీ, ఏడవడం గానీ అందుకే ఎక్కువగా అల్లరి చేస్తారు. అలా చేసేవారికి తప్పకుండా భోగిపళ్ళు పోస్తే ఈ చికాకులు గానీ, మొండితనం చేయడం గానీ, నరదిష్టి, చెడు దృష్టి గానీ అన్నీ తొలగిపోతాయి. అలాగే తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ భోగిపళ్ళు పోసి బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. అలాగే రేగిపళ్ళను బదరీ ఫలం అని కూడా అంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరీవనంలోనే ఘోర తపస్సు చేశారు. ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాలు కురిపించారట. ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణులుగా భావించి భోగిపళ్ళు పోసే సాంప్రదాయం మనకు వచ్చింది. మనం భోగిపళ్ళు సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా ఆ బాలకృష్ణుడికి పోసిన తర్వాతనే పిల్లలకు పోయాలి. నేనిక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కృష్ణుడికి పోయడమే కాకుండా పిల్లలకు కూడా పోయాలి. 2 చేతులతో భోగిపళ్ళను తీసుకున్న తర్వాత కుడి చేతి మీదుగా కుడివైపు 3 సార్లు, ఎడమ చేతి మీదుగా ఎడమవైపు 3 సార్లు ఇలా 2 చేతులతో భోగిపళ్ళను పట్టుకొని తిప్పిన తర్వాత తల మీద భోగిపళ్ళను పోయాలి. ఇదే విధంగా కన్నతల్లి 3 సార్లు తమ పిల్లల మీద భోగిపళ్ళు పోయాలి. మిగతా వారంతా ఎలా పోసినా పర్వాలేదు. కన్నతల్లి ఒక 3 సార్లు మాత్రమే ఇలా తిప్పిపోయాలి. ఇంట్లోని వారు, బంధువులు, పేరంటాలు వీళ్ళందరికీ ఇలా తిప్పే ఓపిక ఉంటే పోయవచ్చు. లేకపోతే నార్మల్‌గా అయినా పోయచ్చు. ఒకవేళ కృష్ణుడి విగ్రహం గానీ, ఫోటో గానీ ఏం లేకపోతే భోగి పళ్ళను ఆకాశం వైపుగా చూపించి, ఆ పళ్ళను ఇలా ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి. మొదట ఇలా చేసిన తర్వాత మాత్రమే భోగి పళ్ళను పోయడం ప్రారంభించాలి. ఆ తర్వాత పిల్లల మీద పోయాలి. భోగిపళ్ళు ప్రారంభించే ముందు ఇంట్లో దీపారాధన చేసి ప్రారంభించాలి. భోగిపళ్ళతో పాటు అక్షింతలు కూడా కలిపెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు వచ్చిన వారందరూ, ఇంట్లో వారందరూ భోగిపళ్ళు వేశాక అక్షింతలు వేసి పిల్లల్ని ఆశీర్వదిస్తారు. అలా అందరూ పోశాక పిల్లలకు మంగళహారతి పట్టాలి. మంగళహారతి పట్టే ముందు కూడా కృష్ణుడికి పట్టాక తర్వాత పిల్లలకు పట్టాలి. ఇలా పోసిన భోగిపళ్ళు ఎత్తేసిన తర్వాత అవి ఓ కొత్త జాకెట్ ముక్క తీసుకొని మూటలాగా కట్టుకోవాలి. అలా మూట కట్టుకున్న భోగిపళ్ళను మన ఇంటి చాకలి వారికైనా లేకపోతే పేదవారికైనా ఇవ్వాలి. ఆ మూటనే కాకుండా వాళ్ళు సంతోషపడే విధంగా రూ. 51 అయినా, రూ. 101 అయినా మన వీలుని బట్టి ఇవ్వచ్చు. భోగిపళ్ళను 1 సంవత్సరం లేదా 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు అలా పొయ్యాలి. సరి సంఖ్యలో పోసి ఆపకూడదు. 2 సంవత్సరాలు పోసిన తర్వాత మూడవ సంవత్సరం కుదరట్లేదు అనుకుంటే ఎవరికైనా పిల్లలకు పోస్తుంటే అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరైనా కూర్చోబెట్టొచ్చు. వాళ్ళ పిల్లలకు పోసేటప్పుడు మన పిల్లలకు ఒకసారైనా పోస్తే భోగిపళ్ళు పోసినట్లుగా అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.